హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఉగ్గు అండి. చిన్న పిల్లలకి 6 మంత్స్ నుంచి 12 మంత్స్ పిల్లల వరకు చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, టైం ఏం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు తినడానికి ప్రిపరేషన్ చూపిస్తారు. సో అలా ఉంటుందండి. సో బయట మనము సెర్లాక్లు అనేసి అవి తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. అలాంటివి ఏం పెట్టకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారు, చాలా చక్కగా గ్రో అవుతారు. సో ఇక్కడ చూడండి, దీని ప్రిపరేషన్ అంతా నేను చూపిస్తానండి. సో మన రెసిపీలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. సో ఇక్కడ నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా క్లియర్గా ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోనే ఒక హాఫ్ బౌల్ నింపుగా రైస్ యాడ్ చేసుకోవాలి. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. సో అన్నీ 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి. మీ దగ్గర మినప్పప్పు లేకుండా మినపగుళ్ళు లేదా నల్ల మినపగుళ్ళు లేకుండా అవైనా వేసుకోవచ్చు. సో దీంట్లోనే మైసూర్ దాల్ వేసుకోవాలి. సో మైసూర్ దాల్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీంట్లోనే కందిపప్పు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు, ఇవి అన్నీ 3 టేబుల్ స్పూన్ అయితే మనకు కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఇక్కడ మీ దగ్గర మైసూర్ దాల్ లేకపోతే మీరు స్కిప్ చేసేయవచ్చు, నో ప్రాబ్లం. సో దీంట్లోనే 10 నుంచి 15 వరకు బాదం పప్పులు వేసుకోవాలి. బాదం పప్పు అయితే అస్సలు స్కిప్ చేయకూడదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం శుభ్రంగా ఒక 2 లేదా 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇవి మొత్తం పప్పులన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇవన్నీ ఆరేసుకోవాలి. ఇవి అయితే ఒక 4 నుంచి 5 అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలండి. సో ఇక్కడ వాటర్ లేకుండా మంచిగా డ్రై అయిపోవాలి, అంతవరకు మనం మంచిగా ఆరబెట్టుకోవాలి. సో సిటీలో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎండ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకైతే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. సో మంచిగా ఆరుతాయి. ఒక 4-5 అవర్స్ వరకు ఆరబెట్టుకుంటే మనకు వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది. వాటర్ లేకుండా చూసుకోవాలి. సో మనం చూసేటప్పుడు వాటర్ అనేది ఎక్కడ తగలకుండా మంచిగా ఆరినట్టు ఉంటే అప్పుడు మనం ఒక దగ్గర చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. సో మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసేటప్పుడు వాటర్ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి. మంచిగా డ్రై అయితేనే పప్పులు తీసుకోవాలి, లేకుంటే కొద్దిసేపు ఆరబెట్టుకున్నా ఏం కాదు. సో వాటర్ అనేది ఉంటే మనకు పిండి అనేది ఖరాబ్ అయిపోద్ది, మనకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అవ్వదు మళ్ళీ. సో అన్నీ తీసుకున్న తర్వాత ఒక గ్యాస్ మీద ఒక బ్యాన్ని పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పప్పులన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. గ్యాస్ వచ్చేసి మీడియం టు లోలో పెట్టుకొని మంచిగా పప్పులు అనేవి దూరగా వేయించుకోవాలి. సో ఇవి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అడుగు మాడకుండా చూసుకోవాలి. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 స్పూన్ నింపుగా వాము వేసుకోవాలి. సో వాము వేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకు అరుగుదల అనేది చాలా మంచిగా అవుతుంది. సో ఇదైతే చాలామంది అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. సో స్కిప్ చేయదండి, వాము అయితే తప్పకుండా వేసుకోవాలి, అరుగుదల అనేది చాలా బాగుంటుంది. సో మనము ఫస్ట్ ఎందుకు వేసుకోలేదు అంటే అది వాష్ చేసేటప్పుడు మొత్తం స్మెల్ అనేది పోతుందనేసి ఫస్ట్ వేసుకోకుండా ఇక్కడ వేయించుకునేటప్పుడు వేసుకుంటే చాలా మంచిది అనేసి అక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనము ఈ పప్పులు అనేది చాలా చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని పిండి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మరీ మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా మన ఉప్మా రవ్వ టైప్ అయితే మనం చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీకు మెత్తగా కావాలంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఉప్మా రవ్వ టైప్ అయితే గ్రైండ్ చేసుకున్నాను. సో చేసుకున్న పిండిని మనము కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే అది మిక్సీ పెట్టుకున్నాం కదా, కొంచెం హీట్ ఉంటుంది. సో వెంటనే స్టోర్ చేసుకుంటే పిండి అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే కొంచెం ఆరిపోయిన తర్వాత ఒక గాజు ఏమైనా డబ్బాలు తీసుకొని దాంట్లోనే మనము ఈ పిండి అనేది మొత్తం పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని పప్పులు అయితే ఉంచుకున్నానండి, ఎందుకంటే ఇది పప్పులు వాష్ చేసి ఉంచుకున్నాం కదా ఆరబెట్టుకొని, ఇది కొన్ని ఉంచుకుంటే పిల్లలకి కొంచెం రైస్ వండి ఈ పప్పులు పెట్టి కొంచెం నెయ్యి పెట్టి వండి తినిపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందుకనేసి ఆ ప్రిపరేషన్ నేను ఎలా చేపిస్తానో అది కనుక మీకు చూపిస్తాను వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ పప్పులు పెట్టి ఎలా వండాలో అనేసి. నేను ఇక్కడ మీకు అంత ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనము పిండి అంతా పట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకొని కొంచెం తీసుకొని, సో పిల్లలకైతే మనం ఒక స్పూన్ నింపుగా వేసుకుంటే వాళ్ళకైతే సరిపోతుంది. సో తినేది ఫస్ట్ టైం కదా, ఎక్కువగా తినరు. సో కొంచెం కొంచెం స్టార్ట్ చేయాలి వాళ్ళకి, ఒకేసారి వేసుకోవద్దు. సో ఒక బ్యాండ్ని తీసుకొని దాంట్లో ఒక
స్పూన్ నింపుగా పిండి వేసుకొని ఫస్ట్ కొన్ని వాటర్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం మొత్తం కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నింపుగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి. కింద అడుగు మాడిందంటే మళ్ళీ స్మెల్ వస్తుంది, పిల్లలైతే తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇక్కడ చూడండి మనం కలుపుతూనే ఉండాలి, పొంగులు వస్తూ మంచిగా నీట్గా కుక్ అయిపోవాలి. సో ఆ పప్పులు అనేవి మంచిగా కుక్ అవుతున్నప్పుడు స్మెల్ అనేది భలేగా వస్తుంది, చాలా ఇష్టంగా తింటారు. సో మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు, నాకైతే హ్యాపీగా అనిపించింది. సో చేసిన ఫలితం దక్కినట్టుగా అనిపించింది. సో కొందరు పిల్లలు తినడానికి అసలు ఇష్టమే చూపించారు. సో ఇలా మీరు సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇది మనము పెట్టిన తర్వాత పిల్లలకి పండుకోబెట్టి తినిపియాలండి. సో ఎందుకంటే చిన్న పిల్లలు కదా, అలాంటి వాళ్ళకైతే మనం పండుకోబెట్టి తినిపియాలి. ఫైనల్గా ఒక దగ్గర పడినప్పుడు మనం దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో నెయ్యి అనేది 8 months పిల్లలు ఉంటేనే పెట్టండి, 7-6 months అయితే పెట్టవద్దండి. సో 8 months అయితే పెట్టవచ్చు. సో ఫైనల్గా ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఇదండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.